తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకుంది. వరుసగా డజన్ ప్రాజెక్టులపై సైన్ చేసింది. కానీ ఓవర్ నైట్ స్టేటస్ అందించిన ఆ ఒక్క సినిమా మినహా మరొక హిట్ ఆమె అకౌంట్లో పడలేదు. దీంతో అడుగులు వెనక్కు వేయాల్సి వచ్చింది. మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. అందుకే ఏ హీరోయిన్ తీసుకొని నిర్ణయం తీసుకుంది యంగ్ బ్యూటీ. నేను అటాటి దాని కాదు మావో నుంచి కిసిక్స్ వరకు శ్రీలీల ప్రేక్షకుల్ని కట్టిపాడేసిన పాటలు ఎన్నో. ఆవితో స్టెప్పులు వేయాలంటే వామ్మో అంటారు హీరోలు. ఆ జోరుని అందుకోవటం సాధ్యమా అనేలా బాడీలో స్ప్రింగ్లు ఉన్నట్లు మెలికలు తిరుగుతుంది డాక్టర్ అమ్మ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మాస్ జాతర, అఖిల్ అక్కినేనితో లెనిన్ మూవీస్తో పాటు తమిళంలోనూ బిజీగా ఉంది. ఇలాంటి టైంలో షాకింగ్ డెసిషన్ తీసుకుంది యాక్టర్ అయిన ఈ డాక్టర్ అమ్మ. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన శ్రీలీల ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇదంతా ఇన్నాళ్లు మిస్ అయ్యామా అని అలర్ట్ అయిన టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, హీరోలు అందరూ శ్రీలీలే కావాలన్నారు. ఆమె డేట్ల కోసం క్యూ కట్టారు. దీంతో ధమాకా హిట్ తర్వాత ఏకంగా డజను సినిమాలకి వరుసగా సైన్ చేసింది. ఓవైపు డాక్టర్ చదువు సాగిస్తూ మరొక వైపు హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే ఆఫర్లు వెల్లువలా ఉన్నా కానీ హిట్లు మాత్రం లేదు. దీంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాస్త పాటలు, డ్యాన్సులు, గ్లామర్ షోకి పరిమితమవుతూ వచ్చింది. నటించేందుకు సరైన పాత్ర రాలేదో, ఆమె కథలు వినకుండా సైన్ చేసేసిందో కానీ ఒక్క సినిమా కూడా శ్రీలీలకి గుర్తుండిపోయేలా లేదు. కేవలం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసర్ తప్ప. ఆ సినిమాలో ఆమెని గ్లామర్ డాల్గా కాకుండా నేటి తరం అమ్మాయిలు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలో శ్రీలీలతో మెసేజ్ ఇప్పించాడు అనిల్ రావిపూడి. ధమాకా తర్వాత శ్రీలీల కెరియర్లో ఇదో బ్లాక్ బస్టర్ హిట్. మిగిలిన సినిమాలన్నీ అంతంత మాత్రమే. చివరకు మహేష్ బాబుతో కలిసి నటించిన గుంటూరు కారం సహా. అందుకే ఇప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకుంది శ్రీలీల. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది. పవర్ స్టార్ రాజకీయాల్లో బిజీగా ఉండి వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. అందుకే పవన్ డేట్స్ కి అనుగుణంగా మిగిలిన వారి నుంచి బల్క్ డేట్లు తీసుకున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ గతంలో నటించిన గబ్బర్ సింగ్ లో శృతి హాసన్ గోల్డెన్ లెగ్ గా మారింది. అలా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తన కెరీర్ మలుపు తిప్పుతుందనే ఆశతో ఉంది శ్రీలీల. అంతేకాదు మరొక నిర్ణయం కూడా తీసుకుంది. స్టార్ స్టేటస్ వచ్చినప్పుడు సైన్ చేసిన ప్రాజెక్టుల కోసం శ్రీలీల 3 కోట్లు తీసుకునేదట. చివరికి పుష్ప 2లో కిసిక్ సాంగ్, రాబిన్ హుడ్ సినిమాకి 3 కోట్లు తీసుకుందని టాక్. కానీ ప్రస్తుతం తన ట్రాక్ లో లేనని ఆలోచించిన శ్రీలీల రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకోవాలని డిసైడ్ అయిందట. ఎంతలా అంటే ఏకంగా 3 కోట్ల నుంచి సగానికి సగం తగ్గించిందట. ప్రస్తుతం కేవలం 1,75,00,000 మాత్రమే తీసుకుంటోందట. మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కితే అప్పుడు పెంచుదాంలే అని ఈ నిర్ణయం తీసుకుందట. సాధారణంగా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు రోజు రోజుకి పారితోషికం పెంచుకుంటూ పోతారు, కానీ తగ్గించుకోరు. పైగా శ్రీలీల ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మూవీ చేస్తోంది. క్రేజీ ఆఫర్ చేతిలో ఉన్నప్పుడు కూడా రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోవటం? ఎంత పని చేసావు శ్రీలీల అంటున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.